శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌కు స్వాగతం. రాశి చక్రంలో రెండవ రాశి అయిన వృషభ రాశి జాతకులకు ఈ 2024వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది? ఇక సెప్టెంబర్ 15, సెప్టెంబర్ 30వ తేదీ వరకు వృషభ రాశి జాతకులకు వ్యక్తిగత జీవితం, ఆర్థిక జీవితం, ఆరోగ్య జీవితం, కుటుంబ జీవితం, వృత్తి, ఉద్యోగం, వ్యాపార జీవితం ఏ విధంగా ఉండబోతుంది? ఈ సమయంలో వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయి? ఇక ఏ జాగ్రత్తలు వారి జీవితంలో తీసుకోవాలి? అలాగే ఏ దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు వృషభ రాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ 15 నుండి సెప్టెంబర్ 30వ తేదీలోపు గోచారంలో స్వస్థానంలో గురువు సంచరిస్తున్నారు. అలాగే 2వ ఇంట్లో కుజుడు, 4వ ఇంట్లో బుధుడు, సూర్య భగవానుడు, అలాగే 5వ ఇంటిలో శుక్రుడు, అలాగే కేతువు, ఇక 10వ ఇంటిలో శని భగవానుడు, అలాగే 11వ ఇంటిలో రాహు సంచారం చేయనున్నారు. వృషభ రాశి వారికి స్వస్థానంలో లగ్నంలో బృహస్పతి రవాణా కారణంగా శుభకరమైన వార్తలు వింటారు. అలాగే ఉద్యోగం రీత్యా ఆర్థిక పరంగా బలం పెంచుకునే దిశగా చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అందులో ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, అలాగే ఇంక్రిమెంట్తో పాటుగా ఎవరైనా చేస్తున్న ఉద్యోగాన్ని మానివేసి నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఈ సెప్టెంబర్ నెల చివరిలోపుగా సక్సెస్ఫుల్ అయ్యి మంచి శాలరీతో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఈ రాశి వారికి సంపూర్ణంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అది ఐటీ రంగం కావచ్చు, సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, బ్యాంకింగ్ రంగం కావచ్చు, అకౌంటింగ్ రంగం కావచ్చు, ఏ రంగంలోనైనా వారికైనా సరే ఆర్థిక పరంగా డెవలప్ అవ్వడానికి అవకాశాలైతే ఎంతో బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక వృషభ రాశి వారిలో వ్యాపారస్తులు ఎవరైతే కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించి దానిలో రీఇన్వెస్ట్మెంట్ చేస్తూ ముందుకు నడిపించడానికి సక్సెస్ఫుల్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ వ్యాపారస్తులకు ఈ మాసంలో చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే లాభాల బాట నడుస్తారు. అలాగే ఆర్థిక పరంగా బాగా పుంజుకుంటారు. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉందండి. అలాగే ఎవరైతే ఈ రాశి వారు విదేశాల్లో సెటిల్ అవ్వాలని అనుకునే వారికి కూడా మంచి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా విదేశాల్లో ఎవరైతే సెటిల్ అయి ఉన్న వారికి చేస్తున్న ఉద్యోగంలో ఇబ్బందుల నుంచి బయటపడటానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్తగా ఉద్యోగం కోసం చేసే అవకాశాలు కూడా బలంగా ఈ 15 రోజుల్లో వచ్చేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారికి ట్రేడింగ్ విషయంలో ఈ 15 రోజుల్లో స్టీల్, ఐరన్, కోర్, మైన్స్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే చాలా బాగుంటుంది. ఈ రాశి వారికి లక్కీ నంబర్ 9 పాజిటివ్గా కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు. ఇక వృషభ రాశి వారి జీవితంలో మరిన్ని శుభఫలితాలు పొందుకోవడానికి మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి, హనుమాన్ చాలీసా పఠించుకోండి. ఇక జాతక దోషాలు తొలగిపోయి కెరీర్ పరంగా, ఆర్థిక పరంగా జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.